హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్ మిత్రులందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక స్ట్రాటజీ అనేది టెస్ట్ చేయబోతూ ఉన్నాం. అయితే ఏంటంటే ఒక్కొక్కసారి మార్కెట్ ట్రెండీగా ఉంటుంది. ట్రెండీగా అంటే చూడండి చాలా చక్కగా నీట్గా కిందకు వచ్చింది. బట్ ఒక్కోసారి ఏంటంటే మెస్సీగా ఉంటుంది, అంటే సైడ్ వేస్ యాక్టివిటీ అంటాం కదా. అయినప్పుడు కూడా మనం ప్రాపర్ స్ట్రాటజీస్ అనేది అర్థం చేసుకొని దాన్ని డిప్లాయ్ చేస్తే రిజల్ట్స్ అనేది రావడానికి చాలా ఎక్కువ ప్రాబిలిటీ ఉందన్నమాట. అది ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక ఇండికేటర్ అనేది యూజ్ చేస్తున్నాం. దాంట్లో సూపర్ ట్రెండ్ అనేది చాలా పవర్ఫుల్. సో ప్రస్తుతానికి సూపర్ ట్రెండ్ ఇండికేటర్ అయితే యాడ్ చేసాం. సో చూడండి, డెఫినెట్గా మనం ఇక్కడ పుట్టు బై చేసామనుకోండి, ఇంకా మనం దీన్ని బ్యాక్ టెస్ట్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ దాకా మార్కెట్ వచ్చేసింది కాబట్టి డెఫినెట్గా మనం ప్రాఫిట్లో ఉంటాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం కాల్ ఆప్షన్ బై చేసామనుకోండి, ఎందుకు బై చేస్తున్నాం, ఇక్కడ సూపర్ ట్రెండ్ అనేది మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ క్యాండిల్లో, రైట్. సో ఇక్కడ కూడా డెఫినెట్గా మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ మనకి పుట్టు బై చేస్తే ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ కాల్ బై చేస్తే ప్రాఫిట్ వస్తుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఒక కంజంక్షన్లో, అంటే ఒక కన్ఫ్యూజన్ ఉన్న చోట నిజంగా ఇక్కడ మనకి ఏదన్నా లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా అనేది డౌట్ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఒక డైరెక్షన్లో లేదు, పైకి వెళ్ళింది కిందకి వెళ్ళింది, పైకి వెళ్ళింది కిందకి వెళ్ళింది. దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే సైడ్ వేస్ అనమాట, లేదా కన్సోల్డేషన్ అంటాం. ఓకే, ఎనీహౌ ప్రస్తుతానికి నేను మన ఓన్ అనాలిసిస్ కాకుండా సూపర్ ట్రెండ్ ఇండికేటర్ అయితే మనకి ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, అంటే బయింగ్ చేయమని చెప్పేసి చెప్తుంది ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే యాజ్ పర్ ద కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఒక క్రెడిట్ స్ప్రెడ్ అనేది తీసుకుంటున్నాం. క్రెడిట్ స్ప్రెడ్ అనేది అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మన వ్యూ వచ్చేసరికి యాజ్ పర్ ద సూపర్ ట్రెండ్ బుల్లిష్గా ఉంది, అంటే పాజిటివ్గా ఉంది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ పుట్ అనేది సెల్ చేద్దాం. ఓకే, సో అయితే డైరెక్ట్గా నేకుడ్గా మనం సెల్ చేయాలంటే ఎక్కువ అమౌంట్ అనేది అవసరం అవుతుంది. దానికోసం ఒక స్ప్రెడ్ అనేది యూజ్ చేసుకుందాం. సో ప్రస్తుతానికి ఆ టైంలో ఎంత ప్రైస్ ఉంది ఏంది అనేది చూద్దాం. మనం స్ట్రాటజీ డిప్లాయ్ చేసేది 12వ తారీఖు జనవరి 2:15 ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి 2:16 మనం ఈ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేద్దాం. ఆ స్ట్రాటజీ వచ్చేసరికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం 12వ తారీఖుకి వెళ్ళాం. సో 2:15 మనకి ఆ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి 2:16 నేనేం చేస్తున్నానంటే సెలెక్ట్ చేశాను అనమాట టైం. అప్పుడు ఏ స్ట్రైక్ సెలెక్ట్ చేయాలి అంటే, సో ఇక్కడ క్లోజ్ అయిన ప్రైస్ ఎంత ఉంది, అప్రాక్సిమేట్గా నేనేం చేస్తున్నానంటే ఆ క్లోజింగ్ ప్రైస్ అనేది యాడ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యా, సో క్లోజింగ్ ప్రైస్ వచ్చేసరికి 25,778, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 25,750, రైట్, ఈ యొక్క పుట్టుని సెల్ చేస్తున్నాను. అయితే సెల్లింగ్ డైరెక్ట్గా నేకుడ్గా ఎప్పుడు కూడా రిస్క్ ఉంటుంది కాబట్టి హెడ్జింగ్ అనేది మనం తీసుకుందాం. 1-2 స్ట్రైక్స్ అనేది వదిలేసి ఇది బై చేస్తున్నాను అనమాట. సో ప్రస్తుతానికి మనకి ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీలో మ్యాక్స్ లాస్ వచ్చేసరికి 9,400 ఉంది, మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసరికి 3,500 ఉంది. సో ఈ స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అయింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మనం ఇక్కడ ట్రాక్ చేద్దాం అనమాట. సో ప్రస్తుతానికి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో దీన్ని ట్రాక్ చేద్దాం. మన స్ట్రాటజీ డిప్లాయ్ చేసాక 1,300 దాకా ప్రాఫిట్ వచ్చింది, 2,400 ప్రాఫిట్ వచ్చింది. సో 2,400 వచ్చింది ప్రాఫిట్. మ్యాక్స్ లాస్ ఎంత ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. 2,400 మ్యాక్స్ ప్రాఫిట్ తగ్గింది అండ్ లాస్ వచ్చింది 3,400, 2,900, అంటే మ్యాక్స్ 3,400 లాస్ వచ్చింది, 4,000 లాస్ వచ్చింది. ఓకే, అగైన్ ప్రాఫిట్లోకి వచ్చింది. ఎట్ ఎండ్ ఆఫ్ ద డే ఏం జరిగిందంటే మనకి 2,382 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. అయితే దీంట్లో మనకి మ్యాక్స్ లాస్ 4,000 రూపాయలు రావడం జరిగింది. అండ్ ప్రాఫిట్ వచ్చేసరికి మనకి క్లోజింగ్ బేసిస్లో చూస్తే 2,382 అనేది రావడం జరిగింది. సో ఇక్కడ సింపుల్గా మనం దీంట్లో సూపర్ ట్రెండ్ని యూజ్ చేసుకుని ఒక క్రెడిట్ స్ప్రెడ్ అనేది డిప్లాయ్ చేసాం. సో మన రిస్క్ అనేది లిమిటెడ్గా ఉంది. అఫ్కోర్స్ 9,000 అనేది కొద్దిగా ఎక్కువగానే ఉంది. సో దాంట్లో మనం ఒక 60% లాస్ అనేది బేర్ చేసేటట్టు ఒక స్ట్రాటజీ అనేది పెట్టుకున్నాం అనుకోండి. ఆ స్ట్రాటజీ ప్రకారం అయితే మనకి స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. ఒకవేళ 50% మన స్టాప్ లాస్ ఏది టోటల్గా లాస్ ఏదైతే డిఫైన్ చేసిందో ఫ్రీ డిఫైన్డ్ దాంట్లో పెట్టుకున్నా సరే 4,500 పైన వస్తుంది, అది కూడా హిట్ అవ్వలేదు. సో యాజ్ పర్ ద 60% స్టాప్ లాస్ రూల్ కానీ 50% స్టాప్ లాస్ రూల్ కానీ ఈ రెండిట్లో కూడా మనకి స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకి కొద్దిగా ప్రాఫిట్ అనేది రావడం అనేది జరిగింది. ఇది ఒక సింపుల్ స్ట్రాటజీ. ఎవరైతే కొద్దిగా ఓవర్ నైట్ రిస్క్ తీసుకోగలను, అట్ ద సేమ్ టైం నేను క్రెడిట్ టు డెబిట్ స్ప్రెడ్స్ అనేది డిప్లాయ్ చేయాలనుకుంటే
ఈ యొక్క స్ట్రాటజీ అనేది మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేయండి. మీకు పర్ఫెక్ట్గా అనిపిస్తే ఇది కొంచెం కూల్ అనమాట. అంటే ఎవ్రీ మినిట్ మనం మార్కెట్ని ట్రాక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి స్టాప్ లాస్ అనేది డిప్లాయ్ చేసాం, దాని తర్వాత ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఆ స్టాప్ లాస్ వస్తే ఎగ్జిట్ అయిపోదాం, లేదంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుందాం. ఈ విధంగా మీరు కొంచెం లెస్ యాక్టివ్గా ఉండేటట్టు ఉంటే ఈ స్ట్రాటజీ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ యొక్క సూపర్ ట్రెండ్ అండ్ క్రెడిట్ స్ప్రెడ్ స్ట్రాటజీ. వీడియో క్లియర్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కింద వీ రిక్వైర్డ్ మోర్ వీడియోస్ అనేది కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను మోర్ ఎఫర్ట్స్ పెట్టి ఇంకా చాలా బ్యాక్ టెస్ట్ చేసి మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాను. వీడియో నచ్చింది అనుకోండి, తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.